సరే బావా నువ్వు లైబ్రరీలో కష్టపడి చదువుకుంటాను నేను డిస్టర్బ్ చేసినట్టు అయితే పోయి చదువుకోపో. లేదంకిత జూనియర్ జస్ట్ ఫ్రెండ్సే, తనే కలుద్దామంటే నేను వెళ్ళి మాట్లాడినాక అంతే. నువ్వు జూనియర్ని కలిస్తే నాకేంది, దాంతో ఎటైనా పోతే నాకేంది, అయినా నువ్వు నాతో ఎందుకు అబద్ధం చెప్పినావు బావా? తనతో మాట్లాడితే నీకు నచ్చలే కదా అంకిత, నా జూనియర్ తోటి ఉన్నా అని చెప్తా అంటే నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పేసి అందుకే అట్లా అబద్ధం చెప్పిన. అదే బావా నీకు ఇంకా ఎంతమంది ఉన్నారో ఎంతమందితో తిరుగుతాను, ఏదో మంచోడు అనుకున్నాక నువ్వు కూడా పెద్ద జాదుగారివే. వాళ్ళిద్దరి మధ్య లేచిన అగ్గి అంటుకున్నా అంటావరా? అంటుకోదా రా, ఇక వాని పని అయిపోయినట్టే. ఇదే టైం రా, ఈ టైంలో నువ్వు మెల్లి అంకిత దగ్గర కావాలి. నాకు తెలియదా మామ, వాడి మీద కోపం అంతా నా మీద ప్రేమలాగా మారవాలి. సరే అంకిత నీకు అబద్ధం చెప్పున్నా తప్పే, కానీ నువ్వు అట్లా అనుకున్నట్టు నాకు ఎవ్వలేరు. ఆ బావా నీ దొంగ మాటలు, దాన్ని బ్లాక్ చేస్తాను, దాంతో మాట్లాడాను, అయినా మాట్లాడుతున్నావు కలుస్తున్నావు అంటే దానికి నీకేదో ఉన్నట్టే కదా. ఏంటి అంకిత ఎప్పుడు నీ ఆలోచన నీకేనా, చెప్తే అర్థం చేసుకోవా? అరే నాకున్న ఆమెకి ఏం లేదంటే మీరు ఫ్రెండ్స్ అయితే నాకేంది, నువ్వు దాంతో ఎడిపోతేంది, మీరేం చేసుకుంటే నాకేంది, పో ఇంటికి పోయి లైబ్రరీలో చదువుకోపోయిగా.